పరలోకమందున్న తండ్రి, మా ప్రభువా మీకు వందనాలు. వాక్యం బట్టి మేము మిమ్మల్ని స్తుతించి మహింపరిచాము తండ్రి. మా జీవితం ఏమిటో మాకు తెలుసు, మీరు మమ్మల్ని ఎలా ప్రేమించావో మాకు తెలుసు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచినాం. ఎంతో గొప్ప దేవుడు. అదే ప్రకారం మీ ఆజ్ఞ మేరకు మేము ప్రభా బలలో యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేయండి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆరోగ్యం తినాలి, ఆ పాత్రలు తాగాలన్నారు. కాబట్టి మేము ఎంతటి వారమైనా, ఏ పాటి వారమైనా, మాకు లోకంలో ఎంత ఘనత ఉన్నా మీ భాషలో వచ్చినప్పుడు, మీ యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకోవడం నేర్పించండి, కనికరించండి. దైవవాక్యం ద్వారా మాతో మాట్లాడండి. కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 అందరూ కూడా కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశ్రమ పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తిరుగుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదవాలి, ఊరికే చూస్తే కాదు, చదవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము. మరి ఆయన రక్తము తిని, ఆయన శరీరం తిని, ఆయన రక్తంలో మనము పాలు పొందాలి. ప్రతి మనుషుడు ఇది ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారు, బాప్తిసం తీసుకున్న వారు చేయాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న తర్వాతనే చేయాలి. కొంతమంది పరీక్షించుకుంటారు, మరి పరీక్షించుకోకుండా తింటారు. ఏముందిలే అందరు తింటాంలే అంటారు. కొంతమంది పరీక్షించుకుంటారు కానీ మరి దేవుని ఎదుట ఒప్పుకోరు. మరి ఒప్పుకోకుండానే బలలో చేవేస్తారు. దానికి నష్టం మనమే పొందాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తన నష్టం తానే పొందాలి. కాబట్టి మనం గుర్తించుకున్న ప్రభు బల్ల అనేది మనము చాలా జాగ్రత్తగా భయభక్తులతో కలిగి ఆ బలను మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనము మరి దైవవాక్యమును మన ఎదుటికి వచ్చినప్పుడు మన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రభు ఎదుట యోగ్యంగా మన బలలో చేయడానికి మనకు ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యము మనం చూస్తూ వచ్చాం. ప్రకటన 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంది ఇక్కడ? మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవకిరీటం ఇస్తారు. జీవకిరీటం తర్వాత సంగతి, ముందు నమ్మకంగా ఉండడము రావాలి, ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ బైబిల్ ఏమది, బైబిల్ ఆ పిల్ల ఎట్లా చెప్తుంది కనపడలే. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎందుకు మరణం వరకు నమ్మకంగా ఉండాలా? ప్రభువు అంటున్నాడు మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే మానవుని యొక్క జీవితము జన్మదినము కంటే మరణదినము మేలు, గొప్పది. ఒకడు జన్మించిన తర్వాత కుటుంబమే సంతోషిస్తారు. అయితే చచ్చిపోయినప్పుడు ఏడుస్తారులే. ఎవరు ఏడుస్తారు? చచ్చిపోయినప్పుడు. పుట్టినప్పుడు కుటుంబం మాత్రమే సంతోషిస్తారు. ఒకవేళ మనం చివరి చనిపోయినాకో ఎంతమంది ఏడుస్తారు? ఎంతోమంది. భక్సింగ్ గారు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన సంతోషించారు, అంతే కదండి. ఆయన చనిపోయినప్పుడు లక్షల మంది, వేల మంది ఎంత బాధపడ్డారు. ఎందుకంటే ఆయన మరణదినం అంత గొప్పది. జన్మదినము ఒకవేళ తల్లిదండ్రులు సంతోషించి ఉండొచ్చేమో కానీ మరణదినము మాత్రము అంత గొప్పగా దేవుడు చేశాడు. మనం గుర్తించుకుంటున్నాం. మనము మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. చాలా వరకు తప్పిపోతాం. మనం దారి తప్పిపోయే వారిని మనం చూసుకున్నాం కదా, ఆరాధనలు ఏం చూసుకున్నాం. మనం నమ్మడానికి వీలు లేదు. ఏదైనా బాగుంటాం. చాలామంది అంటారు నేను విశ్వాసంలో ఉంటాను, నమ్మకంలో ఉంటాను, బాగా మరి ప్రార్థనలో ఉంటాను అని ఎన్నో ప్రగల్భాలు చెప్పిన వారమే. కానీ చివరికి వస్తే మన జీవితంలో శూన్యం.
మనం పరీక్షించుకుంటే శూన్యమే. మనం అనుకున్నవి ఏది కూడా నెరవేర్చలేకపోతాం. సగంలోనే నెరవేర్చలేకపోతాం. మనం ఆలోచిస్తే దేవాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తే, మరి అపోస్తలుడైన పౌలుతో పాటు ఏం చేశాడు? వెళ్ళాడు, సువార్త పఠించాడు, అన్నీ చేశాడు. సగంలో ఏమైపోయినాడు? డ్రాప్ అయిపోయినాడు, అంటే వెనక్కి వెళ్ళిపోయినాడు అని మనం చూస్తాం. మన విశ్వాస జీవితం కూడా అలాగే ఉంటుంది. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఎక్కడి వరకు వెళ్ళాలి మనము? లాస్ట్ మన మరణం వరకు కూడా మనము మరి వెళ్ళాలి. అందుకే మనకు బాగా తెలుసు రన్నింగ్ రేస్ కదా, ఎన్నో ఆటలు ఉన్నాయి. కానీ అతి ప్రాముఖ్యమైన ఆట దైవ గ్రంథంలో వ్రాయబడిన ఆట ఏంటి? పరుగు పందెమే. వేరే ఆటలన్నీ కూడా ఒకవేళ అవి అల్లరితో కూడుకున్న ఆటలేమో కావచ్చు, కానీ దేవుడు మాత్రము ఇది ఆ అల్లరితో కూడుకున్న ఆట పాటలు కాదని పరుగు పందాన్ని మాత్రం రాయించి పెట్టాడు. ఈ పరుగు పందెంలో మరి పరిగెత్తే మనం అందరం కూడా పరిగెత్తున్నాం కదా, అందరం కూడా ఏం చేయాలా? పరిగెత్తాలి. చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ పరిగెత్తున్నారు. అయితే పరిగెత్తే పరుగు పందెంలో ఒక కట్టడ ఆజ్ఞ ఉంది. ఏంటంటే చివరి వరకు పరిగెత్తాల్సిందే. నేను మధ్యలో ఆగిపోతాను, నాకు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేదా నాకు సొమ్మసిల్లిపోతున్నాను, నేను అంత దూరం పరిగెత్తలేని వెళ్ళడానికి వీళ్ళే. మీరు బాగా చూసినారు లేదు, పరుగు పందెం పరిగెత్తే వాళ్ళు ముందు 2-3 పరిగెత్తేస్తారు. వాళ్ళు ఫస్ట్ వస్తారు, 4వ వాడు లాస్ట్ వస్తాడు, 3వ వాడు వస్తుంటాడు. కానీ 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు ఉంటాడు. వాడు కూడా ఏం చేస్తుంటాడు? మీరు చూడండి, బాగా చూడండి, మీ లాస్ట్ చూడండి. వాడు లాస్ట్ వరకు పరిగెత్తుకుంటేనే వస్తాడు, ఆగకూడదు. ఆగడానికి వీలు లేదు. నువ్వు నువ్వు అయిపోయింది కదా, వాళ్ళు ఫస్ట్ వచ్చారులే, నేను 2వ వాడు వచ్చాడులే, 3వ వాడు వచ్చాడు అనగానికిలా. నువ్వు లాస్ట్ వచ్చినా కూడా ఏం చేయాలి? నువ్వు లాస్ట్ వరకు పరిగెత్తాలి. కాబట్టి అందుకే ఇక్కడ మాట అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మనము మరణం వరకు ఏటిని విడిచిపెట్టకూడదు. వీటి ద్వారా మన జీవితంలో ఎంత కోల్పోతున్నాం, ఇవి లేకపోవడం ద్వారా మన జీవితంలో ఎంత కోల్పోతుంటున్నాం. మరణం వరకు మనకు ఉండవలసింది ఏంది అనేది మనం ఆలోచిస్తే, మొట్టమొదటి మనం చూస్తే విశ్వాసం అంటేనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు విన్న మాటే కానీ విశ్వాసం అనే మాట ఎప్పుడు వినవలసిన మాటే. అది అర్థమైందండి? 1 రోజు 2 రోజులతో విన్నది కాదు, కొన్ని బోధలతో విన్నది కాదు, ఎప్పుడూ మనం వినవలసిన మాటే. ఎందుకంటే విశ్వాసంలో అనేకమైన లోపాలు ఉన్నాయి. అంటే మనలో లోపాలు. ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి, పరిచయం చేస్తున్నటువంటి ఆ యొక్క మరి 12 మంది శిష్యులు, వారి జీవితంలో వారికి లోపం వచ్చింది. ఏం లోపం వచ్చింది వాళ్ళకి చెప్పండి? విశ్వాసమైన లోపం ఉంది. ప్రభుతో అంటున్నాడు లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. 17:5 అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. చాలు, మా విశ్వాసం ఏం చేయాలంటున్నాడు? వృద్ధి పొందించాలి. అంటే ఉందనే లేదనే, ఒకవేళ ఉండొచ్చు, కాస్తో కిస్తో ఉంది, కొద్ది ఉంది, కానీ అది సరిపోవడంలే. వాళ్ళు తెలిసిపోయింది. లూకాసు వార్తలో మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఒక చిన్న దయ్యాన్ని పోగొట్టలేకపోయినారు కదా. మూగ దయ్యాన్ని, నురుగు గార్చుకునే దయ్యాన్ని వాళ్ళు పోగొట్టలేకపోయినారు. ఏమంటున్నారు? ఆ దయ్యం ఆ కుమారుడికి తండ్రి, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చినా అది వారి వల్ల కాలేదు, ఉండాలి. మరి మత్తయి సువార్త, లూకాసు వార్త చూస్తే ప్రభు వారిని పంపించినప్పుడు, ప్రభువా నీ నామానికి దయ్యాలు వెలగొట్టబడుతున్నాయి, మరి రోగాలు స్వస్థపడుతున్నాయంటే కొంత విశ్వాసం ఉంది, కొంత మాత్రం విశ్వాసం లేదు. వారు గ్రహించారు ఏమిటంటే మనలో విశ్వాసము తక్కువ ఉంది, ప్రభువుని అడగాలి. వారు ఏమంటున్నారు? అది ఎప్పటి వరకు విశ్వాసం? అది చూడండి, నిత్యము నిలిచి ఉండే వాటిలో 3 ఉన్నాయి. ఏంటవి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. ఈ 3 ఎప్పటి వరకు ఉంటాయి? చివరి వరకు కూడా. విశ్వాసం అనేది ఎప్పటి వరకు ఉంటుంది చెప్పాలి? మనము చచ్చిపోయేంత వరకు విశ్వాసం. నిరీక్షణ అనేది మనం చచ్చిపోయేంత వరకు, ఒకవేళ ప్రభు మధ్యలో వచ్చేంత వరకు నిరీక్షణ. ప్రేమ అనేది ఎక్కడి వరకు ఉంటుంది చెప్పాలి? ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ చూడాలి. నాది ప్రేమ అనేది ఎంతవరకు ఉంటుంది చెప్పండి? మరణం వరకేనా? పరలోకంలో కూడా
దైవ ప్రేమ శాశ్వతమైనది. ఏమిటి ప్రేమ అనేది? శాశ్వత. పరలోకంలో కూడా దేవుని ప్రేమ. అంటే విశ్వాస నిరీక్షణ భూలోకంలో మనం జీవించేంత వరకు ఉంటుంది, మరి ప్రభు రాకడ వరకు ఉంటుంది. అయితే ప్రభు రాకడ వరకు మనం జీవించేది ఈ కాలంలో విశ్వాసము అనేది మనలో లోపము అని మనం చూస్తా ఉంటున్నాం. విశ్వాసపు లోపం చాలా. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని ప్రభువులు చెప్తున్నాడు. వాక్యం చెప్పబడేవాడు విశ్వాసం లేకుండా. మరి మనలో విశ్వాసం ఉందంటామా లేదంటామా అంటే నాకు తెలిసి మనలో దేవుడు ఆశించినంత విశ్వాసం మన హృదయాల్లో లేదు. ఉండాలి, విశ్వాసమేమో ఉంది, కానీ దేవుడు మన ఆయన పైన ఉంటున్న విశ్వాసం ఆశించినంతగా మనలో లేదని మనం గుర్తించుకోవాలి. ప్రభు అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసమే చాలన్నాడు. ఆవగింజంత విశ్వాసం మనలో లేదని మనం ఒప్పుకోవాల్సిందే. ఆవగింజంత విశ్వాసం చేసే కార్యం ఏమిటి? కొండను పొయ్యి నువ్వు సముద్రం పడిపో అంటే, చెట్టు పెకలింపబడి సముద్రం పడిపో అంటే పడిపో. అంత శక్తి ఉంది ఆ విశ్వాసానికి, ఆవగింజంత విశ్వాసానికి. అసలుకే లేదు, మనం చెప్పుకోవాల్సిన ఆవగింజంత విశ్వాసం అసలుకే లేదు. ఈ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఎడల మనకున్న విశ్వాసం ఏమిటంటే, ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, ప్రభువు మీద మనకున్నటువంటి ఎంత నమ్మకత్వం చూపిస్తారు. ప్రభువును మనం ఎంతగా నమ్ముతుంటున్నాం, ఆ దేవుడు తప్ప ఇంకెవరు మనకు లేరు, ఈయనే మనకు సహాయం చేసేవాడంటే ఆయన పట్ల విశ్వాసం. ఇంకో మన పర్యాయపదం చెప్పుకోవాలంటే నమ్మకం కూడా మనం చెప్పుకోవచ్చు. నమ్మకం పర్యాయపదంగా విశ్వాసం, నమ్మకం ఎంతగా ఉంది. విశ్వాసం నమ్మకత్వం బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం చూడండి. 7వ అధ్యాయం. నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడ నొల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయింది. ఏం తొలగిపోయిందంట అండి? నమ్మకం, విశ్వాసం. ప్రియమైన వారులారా, గుర్తించుకుందాం, ఇది మనకు ఉంది అంటే సరిపోదు. ఈ విశ్వాసము చివరి వరకు కూడా మనము కొనసాగించవలసిందే. కొద్ది రోజులు ఉండి పోయేది కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి పోయేది కాదు. ఈ విశ్వాసం ఎంతవరకు అంటే మహాభివృద్ధి. అభివృద్ధిలో 2 చెప్పాడు దైవగ్రంథంలో. ఏంటి అభివృద్ధి చెప్పండి? దేంట్లో అభివృద్ధి పొందామని చెప్పాడు? దేంట్లో? 1 విశ్వాసంలో అభివృద్ధి పొందాలా, 2వది దేవుని ప్రేమలో అభివృద్ధి పొందాలి. అర్థమైందా? అభివృద్ధి అంటే ఎంతకైనా పోవచ్చు. ఆ విశ్వాసం యొక్క కొన ఎంత పైకైనా వెళ్ళిపోవచ్చు. ప్రేమ అనే కొన చెప్పండి, ఎంత కొనకైనా. ప్రభు యొక్క ప్రేమ అయిన కొన ఎంతవరకు వెళ్ళిపోయింది? అదే దాని కొన మనం ఎంత ఎత్తు చెప్తాం, హైటు ఎంతవరకు చెప్తాం, ఎంతో ఒకటే మాట ఎంతో ఎంత అంటే దానికి ఇంకా హద్దులు లేవు, ఆపనేది లేదు. కాబట్టి మన విశ్వాసం యొక్క జీవితం కూడా అంత స్థాయిలోకి వెళ్ళాలా అనేది మనకి ఇక్కడ ప్రభువు చెప్తా ఉంటున్నాడు. విశ్వాసం యొక్క లోపము మనలో ఉండడం ద్వారా ప్రియమైన వాళ్ళరా అనేకమైన సార్లు మనము దేవుని కార్యాలు చూడలేం, దేవుని పనులు చూడం. ఈ దినాల్లో ఎలాగ ఉంది మనం చూస్తూ ఉంటే, డబ్బు మీద ఆధారపడుతుంటున్నాం, లేకపోతే మనుషుల మీద ఆధారపడుతుంటున్నాం, విశ్వాసం మీద ఆధారపడలేకపోతుంటున్నాం. ఒక విశ్వాసి కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, దైవ బిడ్డలమైన కావచ్చు, మనము సంఘాలలో, కుటుంబాలలో విశ్వాసం మీద మనం ఎంతగా ఆధారపడుతుంటున్నాం. మనకున్న డబ్బు మీద కాదు, డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనకు ఉంది, దేవుడు ఇచ్చాడు, దాని మీద కాదు. మనము ఒక విశ్వాసి, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును జీవించు. మనము నిజంగా విశ్వాసం మూలముగా జీవిస్తున్నామా? విశ్వాసం కలిగిన వారంగా జీవిస్తుంటున్నాం. విశ్వాసంలో మనం ఒక్కోసారి మనం ఏదైనా, నాకు కొన్నిసార్లు ఆ విశ్వాసం మీద ఆధారపడేటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ సమయం వరకు ఆగలేని పరిస్థితి, ఆ సమయం వరకు మనము ఆగలేం. వెంటనే ఏదో ఒకటి కొనుక్కోవాలా, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వారికి ఏదో పళ్ళు పలహారాలు తీసుకురా, నా మనసు అంటా ఉంటుంది, కొనుక్కోపోయేటప్పుడు అంటా ఉంటుంది, అరే ఎందుకు కొనుక్కుంటావులేరా అంటది. అర్థమైందా?
ఎందుకు కొనుక్కుంటాలే అని ఆ మాట అన్నప్పుడే మనం ఏం చేయాలా? ఆపాల. అర్థమైందా మీకు? ఆ మాట అన్నప్పుడే మన మనస్సాగి వెంటనే ఆ పిల్లలు కదా కొనాలి, లేకపోతే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కొంటాం. కొని ఇంటికి తీసుకుపోయిన తర్వాతనే ఒక అరగంటగా వస్తారు ఎవరో ఒకరు, దైవబిడ్డైన వారు తీసుకొస్తారు. బిస్కెట్లు కానీ ఏదైనా సరే తీసుకొస్తారు. ఏం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కొన్నది ఏమైపోయాడు చెప్పండి? అర్థమైందా? మనం ఆలోచించేదంటే మనం కొనక మునుపు, లేకపోతే ఒకటి కావాలనుకోక మునుపు ఇది దేవుడు నాకు ఇవ్వగలడు అనేటువంటి తాత్పర్యము అంతవరకు మనం ఏం చేయాలా? ఆగా. ఆ కొద్దిగాలోనే మనం ఏమైపోతామంటే ఫెయిల్ అయిపోతాం. ఈ దినాల్లో ఎలాగ ఉన్నామంటే విశ్వాసం మీద మనం ఆధారపడడం లేదు. మన జీవితం, మన బ్రతుకు, మన పిల్లలు, కుటుంబం ఏదైనా సరే విశ్వాసం పైన, దేవుని పైన మన నమ్మకం లేదు. ప్రియమైన వారిలరా, దేవుడి మీద నమ్మకం లేకపోతే, లోకం మీద నమ్మకం ఉంటే ఏదో ఒక దినాన మనం సిగ్గుపడవలసి వస్తుంది, సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడే వారంగా ఉండాలి. దైవబిడ్డల వారు భక్తి గారు కానీ పెద్దలు కానీ మనకందరికి నేర్పించిన పాఠం ఏంటంటే విశ్వాసము. సేవలో కానీ కుటుంబంలో కానీ ఏం కావాలి? విశ్వాసి కుటుంబంలోనైనా సరే, సేవకుడు కుటుంబంలో అయినా సరే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసము. అదే ఇప్పుడు చూడండి, మీరు ఒక్కటి ఆలోచించి, నేను ఇప్పటివరకు ఆలోచించేదంటే ఎక్కువగా దైవ సేవకులైన వారు విశ్వాసం మీద ఆధారపడినటువంటి సాక్ష్యాలు మనం వింటున్నామే కానీ విశ్వాసులైన వారు విశ్వాసం మీద ఆధారపడ్డాము అన్న ఒక సాక్ష్యం మనం ఎప్పుడైనా విన్నామా? నా మట్టుకైతే నేను వినలేదు. చాలా తక్కువ, రేర్. నేను ఈ విషయంలో విశ్వాసం మీద నేను ఆధారపడ్డాను, దేవుడి నమ్మకం మీద ఆధారపడ్డాను, దేవుడు ఇది నాకు సహాయం చేస్తాను ఆధారపడ్డాను అని మనం చెప్పలేకపోతుంటున్నాం. కారణం ఏమిటి? మనం విశ్వాసం మీద ఆధారపడేంత సమయం మనకు లేదు, అంత ఓపిక మనకు లేదు. అంత ఓపిక ఎందుకు? ఇప్పుడు అంత అవసరమే ఉంది. ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా వెంటనే మనం అనుకున్నది మన ఇంటి ముందుకు మనకు వస్తుంది. మనం 10 రూపాయలు ఇచ్చామంటే మనం అనుకున్నది ఏం చేస్తాం? మన ఇంటి ముందుకి వచ్చేస్తుంది. అట్టడప్పుడు ఇక విశ్వాసం మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది? ప్రియమైన వాళ్ళరా, దైవబిడ్డలంగా మనం నేర్చుకోవాల్సిందంటే చివరి వరకు కూడా ప్రభు ఒక మాట అన్నాడు, ఈ లోకంలో ఆయన వచ్చిన తర్వాత విశ్వాసము కనుగొనునా అనే మాట. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం. 18 18వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం చదవండి ఎవరైనా. లూకాసు వార్త 18. త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన. ఏం కనుగొంటాడంటండి? విశ్వాసం కనుగొంటాడా? చెప్పండి. విశ్వాసం కనుగొంటాడా అంటే ఆయన కనుగొనలేడు అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే అంతమంది ఉంటారో ఉండరో అనే విధానంలో చెప్తుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము చూచిన దానిని బట్టి మనం కాదు, కానీ చూడకోకుండానే మనము ప్రభు యొక్క కార్యాలను మనం ఏం చేయాలంటే విశ్వాసముతో నమ్మాలి. మనకు బాగా తెలుసు, మత్తయి 8వ అధ్యాయంలో ఒక అధికారి ఉన్నాడు. తన దాసుడు పక్షవాయువుతో బాధపడతా ఉన్నాడు. పిలిపించినాడు యేసుప్రభుని, అయ్యా వచ్చి మరి రా అని పిలిపించాడు. మొత్తాన్ని మాత్రం పిలిపించాడు. యేసుప్రభు వారి ఇంటిలోకి రాకమునిపి అంటున్న మాట ఏంటంటే చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా ఇంట్లోకి నువ్వు రావద్దు, నేను అర్హుని కాను, నువ్వు వచ్చినావంటే నేను అర్హుని కాను. సరే నేనేమైనా బయటకు వస్తానంటే దానికి కూడా నేను అర్హుని కాను, నువ్వు మాట మాత్రం చెప్పు సార్, అంతే. అది ఈ విశ్వాసము రావాలంటే పిలిపించింది ఎందుకు? స్వస్థపరచడానికే. కానీ ఆ విశ్వాసం చూడండి ప్రభు దగ్గర అట్లా మాట అంటే ఆయన అంటాడు ఒక మాట, ఇశ్రాయేల్లో చూడండి 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10. గెటిదామండి. ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి నేనెవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. అంటే ఇంతమందిని చూసినాడే ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గుర్తించినాడు. చూడండి, ఇది నాన్న మన విశ్వాసం కూడా గుర్తించుకుందాం. ప్రియమైన వాళ్ళ విశ్వాసం ఎవరో ఒక సొత్తు కాదు. మనము ఆయనను నమ్మే కొద్దీ, ఆయనలో మనము నమ్మకం ఉంచే కొద్దీ మనలో విశ్వాసం అనేది పెరుగుతుంది.
ఆయనలో మనం నమ్మకము ఉంచే కొద్ది. ఎంత నమ్మకం ఉంచుతాం? ఎంత నమ్మకం ఉంటే ఎంతైనా నమ్మకం. నువ్వు ఆయన నమ్మగలిగితే చిన్నదే కానీ పెద్దదే కానీ, పెద్ద విషయాలు కానీ చిన్న విషయాలు కానీ, నమ్మకం ఆయన పైన ఉంచి విశ్వాసం ఆయన పైన ఉంచితే ఆ కార్యములు జరుగుతాయి. లేకపోతే ఆ కార్యములు ఏ కార్యములు కూడా మనం జరగవు. ప్రభువును మనము స్తుతించలేం. ప్రియమైన వారలారా, దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే విశ్వాసపు లోపం మనలో ఉంది కదండి. విశ్వాసపు లోపం. మాకు ఒకసారి మనం థర్మామీటర్ మనం చూసుకున్నాం అనుకో, జ్వరం ఎంత ఉందని. ఇక్కడ నా నిద్రపోవద్దు. ఇక్కడ నిద్రపోతున్నా? వచ్చేసిందా నిద్ర? నేను బైక్లో పోతాను, వస్తా ఉంటే నిద్ర వస్తా ఉంది. ఏం చేయాలా చెప్పాలి. బైక్లో పోతాను నిద్ర వస్తుంటే ఏం చేయాలా? అట్టే నిద్రపోయిపోతాంటమా? ఎప్పుడు కళ్ళు మూసుకోపోతే అది వెళ్ళు. పక్కన ఆపేసి మొహమన్నా కడుక్కొని లేకపోతే హెల్మెట్ అని తీసి అట్ట చూసి అట్ట తిరిగి మళ్ళా ఎక్కడ అట్టే వస్తుంది కదా, నిద్ర వస్తుంది కదా, నిద్ర పోతే ఎట్ట పోతుంది బండి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అంటే ఏం చెప్పాను చెప్పండి, మిమ్మల్ని చూసి అది మాట చెప్పేలాగా పోయింది బండి. విశ్వాసము లోపం కదండి. విశ్వాసం అది ఇక్కడ మనం చూస్తా ఉంటే ఆ ప్రభు మనలో ఉన్న విశ్వాసం ఎంతవరకు ఉంది. భక్సింగ్ గారి గురించి మనం చెప్తున్న మాటలు ప్రతి దానికి కూడా ఆయన మరి మనం చెప్పుకోవడమే కానీ ఒక్కటైనా సరే మనం అనుభవించవలసిన వారంగా ఉన్నాం. ఆ ఒక్కటి కూడా ప్రభు ఈ ఒక్కదాన్ని నా విశ్వాసం పెంపొందించు. ఈ ఒక్క దాంట్లో నేను విశ్వాసం ఒక్క మెట్టు ఎక్కితే చాలు, రెండో మెట్టు ఎక్కేస్తాం. రెండో మెట్టు ఎక్కినామంటే మూడో మెట్టు ఎక్కుతాం. ఒక మెట్టుకు ఒక మెట్టే, ఒకటేసారి 10 మెట్లు ఎక్కాలంటే మన వల్ల కాదు. అర్థమైందండి? ఒక మెట్టు ఎక్కితే చాలు. ముందు ఒక మెట్టు ఎక్కాలా, తర్వాత ఒక నిచ్చెనలో ఒకటి ఎక్కితేనే పై వరకు వెళ్ళడానికి మనకు ఉంటుంది. ఒక్కటే. కాబట్టి విశ్వాసంలో అభివృద్ధిలో మనం గుర్తించుకోవాలి లోపం ఉంది. జ్వరం చెప్పినా కదా, జ్వరం థర్మామీటర్ చెప్తాను మర్చిపోయాను నేను. థర్మామీటర్ ఏం చేసినాము మనము, జ్వరం వస్తుంది లేదు చూసినాం. చూడంగానే అది ఎంత చూపిస్తా ఉంది? 100కు పైన చూపిస్తారు. నిజంగా మనలో జ్వరం ఉంది, వేడి ఉంటుంది, మన శరీరంలో వేడి ఉంటుంది, చాలా వేడి కాలిపోతుంటుంది, అంది కాలుతుంటుంది. కానీ అది చూపించింది మాత్రమే జ్వరం. అర్థమైందా మీకు? ఇప్పుడు తలకాయ కాలుతుంటే ఎండలో బెదిరిగి వస్తా అంటే అంత కాలుతా ఉంటుంది. ఆ థర్మామీటర్ పెడితే అది చూపిస్తేనే జ్వరం ఉన్నట్టు, అది చూపించుకోకుండా 90కి ముందే ఉన్నది అనుకో, నీకు జ్వరం లేదన్నట్టు, నీకు వేడి అంతైనా కాలొచ్చు. అర్థమైందా? మరి దైవవాక్యంలో విశ్వాసం యొక్క అనుభవంలో మనం ఎంతవరకు ఉంటున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. విశ్వాసం దగ్గరకు వచ్చి పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ విశ్వాసంలో నాలో లేదు. ఇది ఎప్పటి వరకు కొనసాగించాలంటే చివరి వరకు కొనసాగించేటువంటి ప్రక్రియ. అది మధ్యలో వదిలిపెట్టేది కాదు. దేమాలాగా మధ్యలో వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోయేది కాదు. ఇది చివరి వరకు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసము కాపాడుకొంటిని. మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసము కాపాడుకున్నాడు. అది ప్రాముఖ్యమైన పోరాటం పోరాడు. తనలో దేవుడి పైన తనకున్నటువంటి విశ్వాసము తగ్గనీయలేదు. దేవుడు తనకు సహాయం చేస్తాడు. ఒక పరుగు పందెంలో వ్యక్తి పరిగెత్తుతా ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి శక్తి తనకు తెలిసిపోతుంది. తనలో ఉండే శక్తి ఇంకా నేను పరిగెత్తలేను, నా వల్ల కాదు, నా కాళ్ళు బలహీనమైపోయినా అనుకుంటాడు. కానీ మరి అలాంటి సమయంలో దేవుడిచ్చే శక్తి బట్టి ఆ వ్యక్తి ముందుకు ఇంకా కొనసాగుతాడు. ఇప్పుడు శక్తి శరీర సంబంధమైంది కాబట్టి దానికి శక్తి అయిపోయే కొద్ది ఏమవుతుంటది? బలహీనము పడతా ఉంటాడు. శక్తి శరీర సంబంధమైంది, అయిపోయే కొద్ది బలహీన పడతాడు. దానికి ఆత్మ యొక్క శక్తి తోడైంది అనుకో. అర్థమైందా మీకు? ఆత్మ యొక్క శక్తి తోడైతే ఎంత దూరమైనా పోతాడు. మీకు ఒక ఉదాహరణ, ఏలియా మనకు బాగా తెలుసు. యెజబెల్ ఏం చెప్పింది? నేను చంపేస్తానని చెప్పిందే లేదా? చెప్పింది. పోయి చెట్టు కింద కూర్చొని ఎడుతా అన్నాడు, అయ్యా ఇట్లా నన్ను చంపేసాయంటే ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయన అన్నాడు, నిద్రపోతే దేవదూత వచ్చింది, అన్నం తిన్నాడు, మళ్ళా పడుకున్నాడు, మళ్ళా వచ్చి అన్నం తిన్నాడు, తిని ఆ బలం ఏమి చేసింది చెప్పండి? జట్టాడి ప్రయాణం. అది జట్టాడి ప్రయాణం, శక్తి మించిందే జట్టాడి ప్రయాణం. 40 రోజులు రాత్రి మొగులు ఆకుండా పోయినాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎంతసేపు మనం నడవగలం మనకున్న శక్తిని బట్టి?
సుమారు ఒక 5 కిలోమీటర్లు నడుస్తాం, తర్వాత కొలబడిపోతాం. 40 రోజులు పోయినా అంటే అది ఎట్టటి శక్తి? అది దానికి ఏం తోడైంది? ఆ శరీరానికి దేవునికి ఆత్మశక్తి తోడైంది కాబట్టే 40 రోజులు రాత్రి మగులు నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అది నేను చెప్పే విషయం. మన విశ్వాసానికి దేవుని యొక్క శక్తి ఏం కావాలా? తోడై. లేకపోతే విశ్వాసం కొద్దిట్లోనే మనం వదిలేస్తాం. కాబట్టి విశ్వాసం లేకుండా, ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టడై ఉండాలి. కాబట్టే దేవుడికి ఇష్టడై ఉండాలంటే ఎవరు ఏమై ఉండాలా? విశ్వాసం ఉండాలి. దేవుడికి ఇష్టం లేనివాడు విశ్వాసం లేనివాడుగా జీవిస్తాడు. ఏ ఉందిలే జీవిస్తున్నాను, పోతా ఉంది, బండి నడుస్తా, జీవిత చక్రం నడుస్తూ ఉంది. కొంతమందికి డబ్బు ఉంటే నడుస్తూ ఉంటుంది, కొంతమంది డబ్బు లేకుండా నడుస్తూ ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకం ఉంచి చివరి కొరకు జీవించే స్థితి ఉండదు. చాలా మంది ఎందుకు వెనకబడిపోతున్నారు, ఎందుకు వెనకైపోతున్నారంటే ఇదే కారణం. వారిలో విశ్వాసం ఉంది, అది వారు ఎంతవరకు నడిపిస్తుందంటే కొంతవరకు, శరీరము ఎంతవరకు నడిపిస్తుందో అంతవరకు నడిపిస్తుంది, కొలబడిపోతున్నారు. కానీ దేవుడికి ఆత్మశక్తి వారికి తోడై ఉంటే ఆ విశ్వాసం ఎక్కడి వరకు వెళ్తుంది? మరణం వరకు కూడా వెళ్తారు. కాబట్టి మనలో ఏం లోపం ఉంది చెప్పండి? విశ్వాసపు లోపము. అది మనం గుర్తించు. రెండోదిగా మనం చూస్తూ ఉంటే చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. చాలు చాలు, యథార్థత మీదనే కదా. ఇంకోటి ఏమిటంటే ద్వితీయోపదేశకాండ 18వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండ 18:13. నీ దేవుడైన ఎదుట యథార్థపరుడవై ఉండాలి. ఏమిటి యథార్థపరుడుగా? బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట చెప్పబడింది, యోబు గురించి చెప్పబడిన మాట. ఇది మనకు అవసరమైన మాట. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ మాట చదివించాల్సింది. చాలు, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా. మనము ఎప్పటి వరకు యథార్థత ఉన్నారంటే చూడండి, యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం చూడండి. 27వ అధ్యాయము 5వ వచనం చదువు. మరణమగు వరకు. ఎప్పటి వరకు అంటే మరణం వరకు యథార్థంగా నేను మరి యథార్థతను వదిలిపెట్టను అంటాడు. చూడండి, మరణం వరకు కొంతమంది ఎట్టుంటారంటే యథార్థంగా ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా జీవితంలో ఎలాగ జీవించాలో ఉన్నది ఉన్నట్లుగా. యథార్థత లేకపోవడం అంటే మారు వేషము. అంటే పైకి బాగానే ఉంటారు కానీ వారి జీవితంలో యథార్థతగా జీవించలేకపోవడం. జీవించినట్టే ఉంటారు కానీ జీవించరు. అర్థమైందండి? జీవించినట్టే ఉంటారు కానీ జీవించరు. ఇది యథార్థత లోపం అని మనం చూస్తాం. అయితే మన జీవితాంతం మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే యథార్థత. ప్రభువా, నేను ఎలాగ ఉన్నాను, ఇప్పుడు ఎలాగున్నాను, నా మరణం వరకు కూడా అదే స్థాయిలో అదే విధంగా మీ కొరకై నేను యథార్థంగా జీవించాలా. మధ్యలో మనము ఒక్కోసారి మారు వేషాలు వేస్తా అంటాం. అంటే మనుషులకి కనబడేటట్లుగా వీడు బాగానే ఉన్నాడు రా నాయన అన్నట్టుగానే కనబడుతున్నాము. కానీ చివరికి ఏమైపోయిందంటే తెలుసుకో, మా మనిషి ఆ యొక్క మోసంలోంచి బయటపడే స్థాయికి వచ్చేస్తాడు. ఒక విషయం నేను గుర్తిస్తాను, దావీదు విషయంలో మనం గుర్తించుకుందాం. దావీదు బత్షెబాతో పాపం చేశాడు, మనకు తెలిసిపోయింది. ఇప్పుడు యథార్థమైన వాడు ఏం చేయాలా? తప్పు చేసిన వాడు తప్పును ఒప్పుకోవాలి. సరే, ఒప్పుకోలేదు, ఎలాగ ఉన్నాడు ఇది మనకు బాగా తెలిసే. ఆమె ఏం చేసిందంటే ఒక వర్తమానం పంపించింది. ఏం వర్తమానం చెప్పండి? నేను గర్భవతిని. ఎప్పుడు పంపించింది? పాపం చేసిన తర్వాత. ఏ సమయం అయిపోయింది? ఒకవేళ 2 నెలలు 3 నెలలు. అర్థమైందా? ఈ 3 నెలల వరకు కూడా ఎట్టున్నాడు మనిషి?
నిర్భయంగా అని కాదు, తన మనసును చంపుకుంటున్నాడు, యథార్థంగా లేడు. ఎలాగున్నాడంటే బైకి మాత్రము ఎట్లున్నాడంటే దావీదు మహారాజు బాగానే ఉన్నాడండి. దావీదు గురించి ప్రభు అన్న మాట ఏంటంటే, నా భక్తుడు హృదయానుసరుడు యథార్థంగా. చూడండి ఒక మాట చూస్తాము, 2 రాజుల గ్రంథం అనుకుంటా, 1 రాజు 15వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3-4 వచ్చింది చదవండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకోవడం. చాలు యథార్థంగా నడుచుకుంటున్నాడు. మరి ఈ 2 నెలలు ఏమైపోయింది చెప్పండి? 2 నెలలు మనకు అక్కడ దాచిపెట్టబడింది. కానీ ఈ 2 నెలలు ఆమె ఆ వర్తమానం పంపించి, నేను గర్భవతిని అని వర్తమానం పంపిస్తే అప్పుడు 2 నెలలు అయి ఉండొచ్చు, 3 నెలలు అయి ఉండొచ్చు. ఈ సందర్భములలో ప్రియమైన వాళ్ళరా, దావీదు యథార్థమైనటువంటి హృదయం కలిగిన వాడుగా లేడు. ప్రజలను ఏం చేస్తున్నాడు? మభ్య పెడతా ఉన్నాడు, మోసపరుస్తా ఉన్నాడు. దేవుడు ఒకవేళ సమయం ఇచ్చిండొచ్చు, 2 నెలలు ఇచ్చాడా, 3 నెలలు ఇచ్చాడా, అయినా కూడా తనలో ఏం కాలేదు, చలనం రాలే. అరే తన మనసు చెప్తా ఉంటుంది, నువ్వు యథార్థంగా లేవు, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు అని చెబుతున్నప్పటికీ కూడా తాను వేషధారణగా ఒకవేళ లోకంలో తిరిగి ఉండొచ్చు, కానీ దేవుని ఎదుటగా దేవుడు చెప్పాడు, పంపించాడు, నాతాను పంపించాడు, పోయా నువ్వు పోయి మనవాడికి కథ చెప్పిరా. ఏంది 3 నెలలైనా, ఒకవేళ 2 నెలల సమయం ఇచ్చినా, 3 నెలల సమయం ఇచ్చినా తన జీవితాన్ని మార్చుకోలేకపోయినాడు. కాబట్టి మనుషులు మభ్య పెట్టిండొచ్చు, మనము యథార్థంగా ఉన్నాము అని మనుషులు మభ్య పెట్టిండొచ్చేమో, కానీ దేవుని ఎదుట మనం మనుషులు మభ్య పెట్టలే. అందుకే మరి యోబు తన కొడుకులు చచ్చిపోయినా ఒక రీతిగా ఉన్నాడు, కొడుకులు బతికున్నప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు, మరి తనకు నష్టం వచ్చినా ఒకే రీతిగా ఉన్నాడు, తన శరీరము మరి బాగులేకపోయినా కూడా ఒకే రీతిగా ఉన్నాడు. యథార్థమైన వాడుగా అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మరి దావీదు మహారాజు అయితే మనుషులను మోసపరుస్తున్నాడు. మనకు ఆ సందర్భం అర్థం కాదు, కానీ ఆమె పంపించినటువంటి ఆ వర్తమానంలోనే మనకు అర్థమైపోయాడు. అప్పుడు దేవుడు పంపించాడు. ఇప్పుడు తాను యథార్థతలోకి వచ్చినాడు. ఏది? నేను పాపము చేశాననేటి మాట. ప్రియమైన వాళ్ళ తర్వాత తన ఆ సందర్భం చేసిన తర్వాత తన జీవితాంతము కూడా అక్కడ రాయబడిన మాట మనం గుర్తిస్తే జీవితాంతం కూడా యథార్థంగా తాను నడుచుకున్నాడు. చూడండి, ఈ సందర్భంలో మన జీవితంలో లేమంటామా? ప్రియమైన వాళ్ళ అనేకమైన సార్లు మనము తప్పు చేస్తాం. మానవ సహజం అనేది ఏంటంటే తప్పు చేయడము. కానీ దాంట్లో ఉన్న ఒక గుణం ఏమిటి? అది మర్చిపోతాం. ఏమిటి చెప్పండి? ఒప్పుకోవడం, పశ్చాత్తాపడం అనేది మనము మర్చిపోతాం. తప్పు చేయడం ఏమో చేస్తాం, మానవ గుణంగా చేస్తాం, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేది అనేది మాత్రం మనము మర్చిపోతాం. ఒకవేళ మర్చిపోము, కానీ లోకంలో ఎలాగ బతుకుతాం చెప్పండి? లోకంలో ఎలాగ బతుకుతాం? మంచిగా ఉన్నవారంగా నటిస్తానే ఉంటాం. ఎన్ని రోజులు నటిస్తాను చెప్పండి? నటన ఎన్ని రోజులు పనిచేస్తుంది? నటన వేసినటువంటి ఏం చేస్తారు? నటన వేషాలు వేసుకుని నటన చేస్తూ ఉంటారు. వారు ఎంతసేపు చేస్తారు నటన? జీవితాంతం వేషం వేసుకొని కూర్చుంటారు. వాళ్ళు వేషం వేసుకునే వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి వేషం వేస్తారు, ఉదయానికి అయిపోగానే ఆ వేషం అయిపోలే తీసేస్తారు, మళ్ళా ఇంకొక వేషం వేసుకుంటారు, మళ్ళా తర్వాత తీసేస్తారు. ఇలాంటిది మన జీవితం అయిపోతాం. వేషధారణ వద్దు. వేషధారణ అనేది మరి దేవుడికి ఇష్టమైనది కాదు. యథార్థంగా ఉండాలి. తప్పు చేసినా మా ప్రభు దగ్గర, ప్రభు ఈ తప్పు నేను చేశాను, ఇది నేను చేశాను, నన్ను క్షమించు ప్రభు అనేది మనం వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. చివరి వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో చివరి వరకు మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే యథార్థమైన జీవితం. ఇది లేదు ఈ దినాల్లో. ఏదైనా చెప్పారనుకో దైవ సేవకులు, అయ్యా నువ్వు ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అంటే తిరగబడే వాళ్ళు ఎక్కువ, కానీ క్షమాపణ కోరుకుని అయ్యా నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేశాను అది ఏంటంటే తలుపు లేదు. ప్రియమైన వాళ్ళరా, మనము ఎవరి దగ్గరైనా తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం తప్పించుకోలేము. చివరికి మనము వేషధారణ చేసిన దానికి అంతటి కూడా శిక్షను అనుభవించవలసిన ఆ సమయం వస్తుంది. అంతవరకు రాణించుకోకుండా మనం ఏం చేయాలంటే మొదటగానే ప్రభువు యొక్క మన మనసును ఒప్పించేప్పుడు మొదటగానే మనం ఏం చేయాలా? క్షమాపణ కోరుకొని విడిచిపెట్టాలి. లేకపోతే యథార్థత లేకపోతే మనము మరి వేషధారణ జీవితం జీవిస్తే, దావీదు వలె మనం జీవిస్తే, ఇంకొకటి మనం చూస్తూ ఉంటే గెహాజీని కూడా చెప్పుకోవచ్చు, గెహాజీ మరి ఆకాను కూడా చెప్పుకోవచ్చు.
వీరేం చేసినారు చెప్పండి? డబ్బు గహా పోయి ధనం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏమి ఎరగనట్టుగా నిలబడుతున్నాడు. అడిగినాడు, ఎక్కడ పోయినావురా నాయన అంటే, ఎక్కడికి పోయా అంటున్నాడు. చూడండి ఎంత ఎంత అసలు ఎట్లాంటి అంటే ఏమి తెలియనట్టు. ఆయన ఒక్క మాట అన్నాడు, నా మనసు నీతో పాటు రాలేదా అంటే, మరి మనిషి మనసే పోతే దేవుని మనసు ఇంకెంత దూరం పోతుంది చెప్పండి? మనిషి మనసే అంత దూరం పోయేస్తే మరి ఆకారం వద్దన్నా కూడా డబ్బు తీసుకొచ్చి శ్రీనివాసం తీసుకొచ్చి ఏం చేస్తాడు? డేరాలో దాచిపెడుతున్నాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. యుద్ధానికి పోయేటప్పుడు అందరితో పాటు పోయినాడు. నేను కూడా వీరుండే సూర్యుడిని పోయినాడు. కానీ బతికినాడులే దేవుని దేవాలెట్టో. వచ్చేసి ఏం చేసినాడు చెప్పండి? కొంతమంది చనిపోయినారు తన ద్వారా, తన వేషధారం ద్వారా. చివరికి తన మరణానికి కారణం, తనకు తానే కారణమయ్యాడు. ఇలాగ ఎంతమంది మనం చెప్పుకోగలం? ప్రియమైన వాళ్ళరా, యథార్థత లేని జీవితం మనకొద్దు. చివరి వరకు ప్రభు అన్నాడు, మరణం వరకు యథార్థంగా ఉండు, తర్వాత ఇచ్చేటువంటి జీవకిరీటం నీకు ఇస్తాను. మధ్యలో నువ్వు ఇలాంటి వేషధారులు మన జీవితాలు వద్దు. వేషధారులు మనకొద్దు. దేవుని సన్నిధిలో మనము ఎలాగున్నామో, ఇప్పటి వరకు ఎప్పుడు ఎలాగున్నామో, రేపొద్దున జరగబోయే కార్యంలో కూడా అలాగే ఉండాలి. మారకూడదు. అందుకే మనకు ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు. ఓసరి వెళ్ళేటటువంటి పేరు కూడా పెట్టుకున్నాం అనుకోండి, మనం మారేటటువంటి మనుషులను బట్టి స్థలాలను బట్టి. అంటే లోకపరంగా మనము అలాగ మారితే కొన్ని విషయాలు మనకు లాభం ఉండొచ్చేమో, కానీ ఆత్మస్థితిలో మనం అలా మారకూడదు. లోకపరంగా అంటే మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇక్కడ బైబిల్ పట్టుకొని బైబిల్ బ్యాగ్ తగిలించుకొని వస్తాం. అది మనకు ఎవడేమన్నాడు? ఒరిస్సాలో, భువనేశ్వర్లో ఈ ప్రాంతాల్లో బైబిల్ బ్యాగ్ తగిలించుకొని పోయినారు అనుకో, నేను చెప్తున్నా బైబిల్ తీసుకుంటే అనుమానిస్తారు. ఎవరు రైడు, ఇదేందో కొత్తగా ఉంది, వాళ్ళు తెలిసిపోతుంది. వెంబడిస్తారు, గొడవ చేస్తారు, కొడతారు. అందుకే అక్కడున్న వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసులు కానీ సేవకులు కానీ అక్కడున్నప్పుడు తక్కువ చేసుకునేది, ఫ్యాట్ వేసుకునేది, బనీ తీసుకునేది. అర్థమైందా మీకు? ఏదో ఒక బ్యాగు, అఫీషియల్ బ్యాగ్ తగిలించుకునేది. ఎందుకంటే అనుమానం రాకూడదు. అలాంటి వేషం వేసుకుంటే అక్కడ సరిపోతుంది. అర్థమైందండి? ఇది భౌతిక సంబంధం నేను చెప్తున్నా. భౌతిక సంబంధంగా ఆత్మీయంగా అలాంటి ప్రవర్తిస్తే, ఆత్మీయంగా ఎలాగుండాలా? మనం ఎట్లా ఉన్నామో, ఇప్పుడు ఎలాగున్నామో అప్పుడు కూడా అలా. ఇంకొక మాట మీకు చెప్తాను. లాభాను గురించి మనకు తెలుసు. యాకోబు మామ లాభాను యాకోబు రాగానే వచ్చాడరా నా అల్లుడు, వచ్చాడరా నాయన అని స్వీకరించాడు. 1 నెల రోజులు అన్నం పెట్టాడు. తర్వాత ఊరికి ఎందుకులే, నువ్వు పని చేయి, నీకు జీతం ఇస్తా అన్నాడు. సరే నీ కూతురు నుంచి పెళ్లి చేయి, ఒక అమ్మాయి నుంచి నేను చేస్తా అంటే 7 సంవత్సరాలు గడిచిపోయింది. మోసం చేశాడు. మళ్ళీ 7 సంవత్సరాలు గడిచిపోయింది. 14 సంవత్సరాలు, 21 సంవత్సరాలు చేశాడు. అయిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోవాలా. యాకోబు తన యొక్క పెట్టబెడ దిద్దుకొని తన ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు అప్పుడు మారిపోయింది లాబాను యొక్క ముఖం. అర్థమైంది మీకు? చూడండి, ఒక మాట చెప్తాను. ఎట్టుండాది? ఆదికాండం 31వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండం. నిన్న మొన్న ఉండినట్టు. అర్థమైందా కదా మీకు? కూడా నిన్న మొన్న ఉండినట్టు అంటే అప్పుడు అల్లుడిని చూసుకుంటున్నట్లు, కూతురు చూసుకున్నట్లు లేదు. ఎందుకంటే వెళ్ళిపోతున్నాడు. కూతురుని తీసుకొని, మనవాళ్ళని తీసుకొని, ఆస్తి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మొహం మారిపోయింది. అప్పుడు ఉన్నట్టుగా లేడు. ఇదే మన జీవితంలో ఉండేది. ఇది యథార్థంగా మనము ఒకప్పుడు ఉన్నట్టుగా మనము ఉండలేం. మార్చబడిన వారంగా ఉంటాం. ప్రియమైన ఆ అనుభవం ఉందా? అలాంటి స్థితిలో ఉంటున్నావా? అలాంటి స్థితి కలిగి జీవిస్తున్నావా? మార్చుకుందా? వద్దు, వేషధారణ మనకొద్దు. మనము ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలా. లేదు మనం ఎక్కడ తేలేం. మనం ఎంత సృష్టించినా కూడా లేని దాన్ని మనం ఎంత సృష్టించినా కూడా అది లేని దానిగానే ఉంటుంది. యథార్థంగానే మనము జీవితం. ఇది 2వ మనం చూస్తున్నాం. 3వది మనం చూస్తూ ఉంటే గల్తీ రాసిన పత్రిక, 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమ. ఏది ఎప్పటి వరకు ఉండాలి? దానిపైన ఒక మాటలో మనకు వాక్యం వాడింది. 8వ వచనం చదవండి ఎవరైనా. 8వ వచనం. ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంట అండి? శాశ్వత కాలం.
శాశ్వత కాలం అంటే ఈ భూలోకం నశించినా కూడా పరలోకంలో కూడా ఉండేది ప్రేమ. ఇప్పుడు మనకు ఉండవలసింది ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి? మనకున్న ప్రేమ ఎంతవరకు ఉంటుంది? హద్దులు ఉన్నటువంటి ప్రేమ. అయితే ఇప్పుడు ప్రభువు నమ్మినా మనం ఒకప్పుడు ఉన్న ప్రేమ కాదు ఇప్పుడు మనకు ఉండాల్సింది. ఒకప్పుడు ఉన్న ప్రేమ మన కుటుంబం వరకు, మన బంధువుల వరకు మాత్రం మనం చూపిస్తాం, తర్వాత ద్వేషిస్తాం, నాకెందుకులే అనుకుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభువు నమ్మిన తర్వాత ఈ ప్రేమ ఏమిటి? ఇది దైవికమైన ప్రేమ. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ కలిగి ప్రయాస 14 మొదటి వచనం చదవండి. మొదటి ప్రయాసపడు. చాలు. ప్రేమ కలిగి ఉండడానికి ఏం పడమంటున్నాడు? ప్రయాస. ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రయాస, ఈ ప్రేమతో, ఈ ప్రేమ కలిగి దేవుని పైన, దైవబిడల పైన, మరి లోకం పైన మనకున్న ప్రేమ దైవికమైన ప్రేమ చివరి వరకు ఉండాలి. దేవుని మీద మనం చూసుకుందాం. ముందు దేవుని మీద మన ప్రేమ ఎలా ఉంది? దేవుని మీద ఉన్న ప్రేమ మనం ఏం చేస్తా ఉంది? బైబిల్ గ్రంథంలో ఉంది ఆ ప్రేమ ఆయన ఏం చేస్తున్నాడు? పౌలు చెప్తున్నాడు, బలవంతము చేస్తావు. దేవుని కార్యాల విషయాల్లో బలవంతం చేస్తా ఉంది ప్రేమ. ఆయనను సేవించడంలో, ఆయన పనులలో, ఆయన కార్యాలలో ఆ ప్రేమ అత్యధికమైపోతుంది. ఇంకా ఏదైనా ప్రభు కొరకే నేను చేయాలి. ఆయన మీద ఉన్న ప్రేమ మక్కువ చేత ఈ దినాల్లో ప్రేమ లేకపోవడం ద్వారా ఏమైపోతుందంటే దేవుని బిడ్డలు చల్లారిపోతా ఉన్నారు. మందిరం లేదు, దేవుని సన్నిధి లేదు. ఇప్పుడు ఒకవేళ అన్నీ ఉండి కూడా మనము ఆ ప్రేమను పొందలేకపోతా ఉంటున్నాం. దేవుని ప్రేమను అన్నీ ఉండి లేకుండా కాదు. ప్రార్థన మందిరం లేకపోతే అనుకోవచ్చు, మందిరాలు ఉన్నాయి, దైవ సన్నిధి ఉంది, దైవ సేవకులు ఉన్నారు, అన్నీ ఉండి కూడా ప్రేమలో మనం ఏమైపోయినామో చల్లారిపోయినాం. దేవుని ప్రేమించడములో చల్లారిపోయినాం. ఒక మాట చెప్పుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించు, మన జీవితంలో ఎంతవరకు మనం ప్రేమిస్తుంటున్నాం? ప్రేమ కలిగిన వారంగా ఉంటున్నామా? ఆ ప్రేమ మనకు ఎంత కష్టమైనా సరే, బాధైనా సరే, ఎంతదైనా సరే, ప్రభు మీద ఉన్న ప్రేమ మనకు మన శక్తి కానీ బలం కానీ ఏమీ చూడదు, దూరం చూడదు, డబ్బు చూడదు. అంత కూడా మరి హృదయపూర్వకంగా ఆ ప్రేమను కలిగి మనము జీవిస్తాం. మనము మన బిడ్డల పైన ప్రేమ ఉంటుంది. చిన్న వయసు ఉంటారు, 10 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు ఉంటారు. వారి మీద ప్రేమ వాళ్ళు నడిపిస్తాం. నడుస్తుంటారు. అప్పటి కాలంలో ఏం చేస్తారు చెప్పండి? నడిచేవాళ్ళే కదా. ఇప్పుడంటే బైకులు, కార్లు వచ్చినాయి, నడుస్తారు. వాడి కాళ్ళ లోపల వస్తాయి. ఏం చేస్తాడు? వాళ్ళ ఆయన ఎత్తే భుజాల మీద పెట్టుకుంటాడు. భుజాల మీద పెట్టుకొని ఒక భుజం మీద పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంకో భుజం మీద పెట్టుకుంటాడు. ఎంతైనా సరే తండ్రి బరువు మొయ్యలాడు కదా. ఎంతసేపు మోస్తాము? 5 కిలోలు మీరు చూడండి, భుజం మీద పెట్టుకొని మొయ్యండి. ఎంతసేపు మోస్తారంటే కొద్దిసేపు మోస్తాం. ఎత్తుకున్నప్పుడు తేలిక ఉంటుంది. అది పోయే కొద్ది ఏమవుతుంది? బరువు ఎక్కువైపోతుంది. ఇప్పుడు పిల్లవాడైనా సరే, కానీ ఆ బరువును మోస్తూ వెళ్తున్నాడు తండ్రి అంటే అర్థం ఏమిటి? ప్రేమే. అర్థమైందండి? ప్రేమ. ఇక వేరే ఏదైనా బరువు వస్తువులు ఉన్నాయనుకో, అవి ఏం చేస్తాడు? ఎంతసేపు ఉంటే ఇసిరి బారేస్తాడు. పోదు ఎంతసేపు ఇది నేను మొయ్యలే, నా వల్ల కాదంటాడు. అది కుమారుని బారేస్తాడా? అరే చూడండి, అదే దేవుని ప్రేమ. దైవ కార్యాల విషయంలో నీ ప్రేమ, నా ప్రేమ ఎలాగుంది? ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నాం, ఎంత భక్తి కలిగి ఉంటున్నాం? ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని ప్రేమ ఉన్నప్పుడు కష్టము, బాధ, వేదన అన్నీ వచ్చినప్పుడు వాటన్నిటిలో దేవుని ప్రేమ చూపిస్తాయి. ఇప్పుడే అంటాడు పైన మందిరం కడతాము, ఏం చేస్తామని చెప్పినాడు? చెప్పాలి. ఏమంటున్నాడు? ఇలా అంటున్నాడు, లిఫ్ట్ పెట్టేస్తాడు ఒక ఫ్లోర్కి. మంచిదే. నడవలేనటోళ్ళు, కాళ్ళు లేనటోళ్ళు లిఫ్ట్ పెట్టకూడదు. నేను అంటాను, ఊరికి అంటాను చెప్తాను, లిఫ్ట్ పెట్టకూడదు. నిజంగా ప్రేమ ఉంటే పైకి ఎక్కుతాడు, లేకపోతే అర్థమైందా? నిజం చెప్తాడు, ఊరికే కాదు. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటాడు, ముసిలో సరే పాక్కుంటాడే పైకి పోవాలా. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? అది అసలు అదేనా మాట, నిజమే చెప్తాడు. ప్రేమ లేడు లిఫ్ట్ ఉన్నవాడు రాలేడు, ప్రేమ ఉన్నవాడు లిఫ్ట్ లేకపోయినా సరే పర్వాలేదు, పాక్కుండానే పై. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది మనకు సుఖం ఎక్కువైపోయేలాగల దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. నిజంగా చెప్తున్నాను, సుఖం ఎక్కువైపోయేలాగల. క్యాన్సల్ వద్దులే కానీ మళ్ళీ నా మీద క్యాన్సల్ చేస్తే రాజన్న వచ్చి అటు చేశాడు అనుకోకండి. ప్రేమ ఎక్కువ. ఎందుకు మనం ప్రేమలంటే మనకు సుఖం ఎక్కువైపోయింది. ఏదైనా సరే మనం ఏమి కూడా అంటే ప్రభు కొరకే మనం చేయాల్సిన కారణం. ఈ దినాల్లో ఈ సిటీలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు లేని వారు పిల్లల మీద ప్రేమ ఒక 5 సంవత్సరాల వరకు, అది కూడా బాగా సంపాదించేటోళ్ళు
పిల్లల్ని ఎక్కడ వదిలిపెడుతున్నారు? చూసుకోవడానికి కేర్ సెంటర్లో వదిలిపెడుతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు వదిలిపెడుతున్నారు, చూసుకోవడానికి కూడా వీలు లేదు. అంత పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నారు? వారు 6-7 సంవత్సరాలు 5వ తరగతి వచ్చేలాకల్లా లక్షలైనా సరే వాళ్ళు ఏం చేస్తారు? మంచి ఉన్నత స్థాయిలో ఏసీలలో ఉండే దగ్గర చదివిస్తారు. వీడు చూసేదానికి కాదు, కష్టమైపోయి. అర్థమైంది మీకు? ఇప్పుడు చూడడానికి కష్టమైపోయి పిల్లలు ఎంత డబ్బైనా సరే ఆ ప్రాంతాన్ని పంపిస్తారు. అది ఏమిటి చూపిస్తుంది మనకు? ప్రియమైన వాళ్ళరా, భౌతిక సంబంధంగా ప్రేమ లేకపోవడం. ఒకవేళ ప్రేమ ఉండి ఆ కార్యములు చేయొచ్చు, కాదని చెప్పడం లేదు. దైవికంగా మన జీవితంలో ఎలాంటి ప్రేమ, దేవుని విషయంలో దేవుని మీద ఉన్న ప్రేమ మనకు ఎంతకైనా సరే శక్తి, బలం. నేనే సరే చూడండి, నా కాలు ఇరిగింది, 10 సంవత్సరాల కాలు ఇది ఆపరేట్ చేశారు. చాలా బాధ, మెట్ల కాలు దిగంటే బాధ. ఇప్పుడు నిన్న సాయంత్రము ఉదయం 11:30 చెప్పాడు, ఫిబ్రవరి నుంచి ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఉప్పలికి పోవాలా అని చెప్పాడు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉండా, ఫిబ్రవరిలోనే ఉండా. నిన్న సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఫోన్ చేశాడు. ఒకవేళ ఉండన్నా ఒక పూట ఉంటే సార్ ఇంటికి పోయి రావాలని మధ్యలో పోయిన తర్వాత చెప్పాడు. ఇంటికి పోయినాను, మళ్ళీ వెంటనే బయలుదేరి రావాలి. ఇప్పుడు ఇది ఏమిటిది? దేవుని పరిచయం. నేనే పెద్ద కొండల కోనలు ఎత్తాల్సిన అవసరంలే, పరిచయకు ఒక అరగంట ముందు నేను ఉండాలి. దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు నాకు దేవుని ఎందుకు లేరనా, ఈ బాధను ఎందుకు పడతావు? లేదులేయా హెబ్రోను అని చెప్తే ఏమంటాడు చెప్పండి? ఎవరో ఒకరు పంపించు, నేను ఇంత నిన్నటి వరకు ఉన్నా కదా, నువ్వు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తే అట్లా నువ్వు అని అన్నాకో ఎవరో పంపిస్తారు. కానీ దేవుని పరిచర్య మనము ప్రేమ కలిగితే ఎంత దూరమైనా వెళ్తాం. ప్రేమ ఉంటే చెప్పండి, మీకు ఒక్క సోదరం చెప్పి ముగిచ్చేస్తాను. మనకు స్వాతంత్రం రాకమునుపు మన ఇండియా అతను బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాడు. ఇది మీకు తెలిసే ఉంటుంది, పేపర్లలో యూట్యూబ్లలో వస్తూ ఉంటుంది. ఆమె ప్రేమిస్తే బ్రిటిష్ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పేశారు. ఈమె కూడా వెళ్ళిపోయింది. ప్రేమించిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఈయన అప్పటి కాలంలో ఇక వీసాలు ఏం లేవు కదా, సైకిల్ తీసుకొని, ఇది నిజంగా జరిగిన రియల్ సంగతి, సైకిల్ తొక్కుంటా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? లండన్కి వెళ్ళాడు. 6 నెలలు పోయినాడట చూడండి. లండన్కి వెళ్ళి అక్కడ పోయి పెళ్లి చేసుకుని అక్కడ స్థిరపడిపోయినాడు. ఈ ప్రేమ ఇది ఎంత గుడ్డి ప్రేమ ఏం అర్థం కావడం లేదు. ఎక్కడ పోయింది? మళ్ళీ లండన్కి పోయింది. మరి దేవుని మీద ప్రేమ ఎక్కడికి పోతుంది? ఇక్కడ దాటడంలే. దేవుని మీద ప్రేమ ఎక్కడ చేయడంలే, దగ్గర దాటడంలే. అయితే లోకంలో ఉన్న ప్రేమ ఎక్కడికి పోయింది చెప్పండి? లండన్. ఓ అమ్మ ఎంత దూరం పోయిందో. ఇప్పుడు నడవాలంటే మన వల్ల కాదు, సైకిల్ దొక్కాలంటే మన వల్ల కాదు, ఫ్లైట్ పోవాల్సిందే. అట్లాంటిది ప్రేమ. అందుకే అంటాడు ప్రేమ మరణమంతా బలమైంది. మరణం ఎంత బలమైందో ప్రేమ కూడా అంతే బలమైంది. అది ఏ ప్రేమ చెప్పాలి? ఎక్కడ చెప్పుక, వెనక చెప్పు, వెనక చెప్పు. ఏ ప్రేమ చెప్పుక, చెప్పండి. నాకు వెనకన్నా నిద్రపోక, నాకు ఎదురుగా ఎందుకు నిద్రపోతావు? మనిషికి అడ్డమైన నిద్రపో. నాకు ఎదురు నిద్రపోతే నేను ఊరుకుంటానని చెప్పు. ఏం చేయాలరా నాయన? మనిషి ప్రేమ ఎంత చెప్పండి? అడ్డులు దాటి వెళ్ళిపోతారు. దేవుని ప్రేమ ఇంకా అది దానికి చెప్పలేము. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రభువు మీద ఉన్న ప్రేమ శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు చెప్పడానికి వీలేదు. ఇవన్నీ కూడా ప్రభువు కొరకు అనుభవించి నడిచి ప్రయాణాలు చేసి చివరికి తన విశ్వాసం కాపాడుకొని దేవుని మీద ప్రేమ అలాగే ఉంచుకొని ఆయన ఈ లోకం విడిచాడు. ఇది దేవుని మీద ఉన్న ప్రేమ. ఇక మనుషుల మీద ప్రేమ చెప్తే దైవ బిడ్డల మీద మనకు కూడా ప్రేమ ఉండాలి. ప్రేమలో 3 రకాలు చెప్పిన. మొట్టమొదటిది దేవుని మీద ప్రేమ చెప్పాను. రెండోది ఇప్పుడు చెప్పేది ఏంది? మనుషుల మీద, విశ్వాసుల మీద ప్రేమ. మూడోదిగా లోకంలో ఉన్న వారి మీద ప్రేమ. విశ్వాసం మీద మన ప్రేమ ఎట్లా ఉంటుంది? మనం ఎట్లా ప్రేమిస్తాం? మన సహోదరులైన వారిని ఎట్లా ప్రేమిస్తున్నాం? ఇక్కడ కూర్చుంటామే కానీ మన మనసులు వేరు కదండి. అయస్కాంతం ఎడక్కి తిప్పి కొడితే ఏమవుతుంది చెప్పండి? విడదీసుకుంటున్నట్లుగా. అర్థమైంది మీకు? అయస్కాంతం ఏం చేస్తుంది? ఇటు తిరగ తిప్పించి పెట్టా అనుకో, అది ఆకర్షణ ఉండదు, వికర్షణ చేస్తూ ఉంటుంది. మరి దైవికంగా ఆ ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయాల్లో, దైవబిడమైన మన హృదయాల్లో ఎంతవరకు మనము ఆకర్షితమైన ఉంటున్నాం? దైవికంగా ద్వేషము, బయట ఉండాల్సిన ద్వేషం మన దగ్గరకు వస్తాను. కోపం, బయట ఉండాల్సిన కోపం మన దగ్గరకు వస్తాను. అసూయ, బయట ఉండాల్సిన మన దగ్గరకు వస్తాను. ఇవి ఏం చేస్తున్నాయి? మనలో ఉన్న దైవికమైన ప్రేమను చంపేసి దూరం చేస్తాయి, ఇట్లా విడదీస్తా ఉంటున్నాయి. అందుకే ప్రభు చెప్పాడు, గుర్తుపెట్టుకోండి, నీ సహోదరుని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు.
ప్రేమించలేకపోతే చీకటిలో ఉన్నవాడే. ఇంకా ఎన్నో చెప్పాడు. సహోదరునితో సమాధానం పడకుండా ఆ ప్రేమ లేకపోతే పరలోక రాజ్యాన్ని కూడా వారసుడు కాడు. అర్థమైందా మీకు? కాబట్టి ఆ ప్రేమను దేవుని మీద మనం ఎంత ప్రేమ చూపించామో దైవబిడ్డల పైన కూడా మనం అంత ప్రేమ చూపించవలసిన వారంగా ఉంటున్నాం. లోకం మీద ప్రేమ ఏంటి? లోకం మీద ప్రేమ వారిని ప్రేమించి మనము దేవుని వాక్యమును వారికి బోధించాలి. ఎందుకు? స్వార్థ చెప్పాలా. వారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, మనకి ఇష్టమా? కానీ వారి మీద నిజంగా ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాము? సువార్త చెప్తాం కదండి. వారు బ్రతకాలి, వారు నిత్యరాజ్యంలో ప్రవేశించాలా. దుర్మార్గుడు ఉన్నాడు, వాడు దుర్మార్గం చేస్తూ ఉంటాడు, వాడు ఎప్పుడు సస్తాడు నైనా, వాడు నరకానికి పోతాడు అంటామా? అనేటోళ్ళు ఉన్నాంలే, అంటాం. ఎందుకు? వాడు చేసిన పనులు బట్టి అంటాం. కానీ ఆ మాట అనకూడదు. ఎందుకు చెప్పంటే నరకంలో ఎంత దుర్మార్గుడైనా పోకూడదో, వాడు రక్షింపబడాలి. వారి దేవుని ప్రేమ, అది ఆ నరకం అనేది అంత వేదన కలిగి పోతే మనం వచ్చేది కాదు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ కలిగి మనం ఏం చేయాలి? సువార్త చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి. అయ్యా దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. మరి ఇలాంటి హృదయం ఉండకూడదు. యోనా లాంటి హృదయం ఉండకూడదు. యోనా ఏం చేశాడు చెప్పండి? పోయి ప్రకటించిన ఆయన అంటే పోయి వేరే వేరే దేశానికి పోతున్నాడు. ఎట్టయితే దేవునితో తమాషా కాదు కదా. పట్టుకొచ్చి చెప్పు అంటే ఇంకా తప్పలే, చెప్పేది తప్పలేదు. కానీ మనసులో ఏముంది చెప్పండి? మనసులో ఏముంది? అందరు సావాలి, వీళ్ళందరూ సావాలి, కానీ తప్పలేదు. పోయినాడు, వెళ్ళినాడు, ఒక రోజంతా పోయి చెప్పొచ్చి పోయి షెట్టు కింద కూర్చున్నాడు. దోశ షెట్టుగా పందిరేసుకుని కూర్చున్నాడు. చూద్దాం వీళ్ళ కథ ఎట్లా సంపుతాడా దేవుడు నడుపుతా అని చూసినాడు. దేవుడు ప్రేమ ఇతని తిరిగిపోయా. 20,000 మంది ప్రజల్ని ఎట్లా చంపమంటాడు? 1,20,000 మంది అంటే అందరు సచ్చినా పర్వాలేదనేటండి తాత్పర్యం ఎవరిది? యోనాకు ఉంది. కానీ అందులో ఒక్కడు కూడా సావకూడదనే తాత్పర్యం ఎవరిది? దేవుడి. ఇప్పుడు మన తాత్పర్యం చెప్పండి. లోక విషయమై మన తాత్పర్యం ఏమిటి? దుర్మార్గుల విషయమే మన తాత్పర్యం ఏమిటి? వారి విషయమై ప్రేమ కలిగి మనం ఎట్లా ఉంటున్నాం? చంపమని చెప్తాం. లోకం ఏమంటుంది? చంపు అంటుంది. మనం ఏం చేయాలి? బతికించాలి. వద్దులే, చంపితే ఏమవుతుంది? వాడు సస్తే పోతాడు, నరకానికి పోతాడు. అందుకేగా మనము ఎందుకు ఓర్చుకుంటున్నాడు? దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడు? దేవుడు ఎందుకు శ్రమ పొందాడు? దేవుడు ఎందుకు చివరి వరకు కూడా చనిపోతున్నాడంటే ఆయన శక్తి లేక కాదు, బలం లేక కాదు, చంపలేక కాదు. ఈయన చనిపోకపోతే వారు బతకరు. యేసుప్రభు వారు చనిపోకపోతే మనుషులు బ్రతకరు, చస్తారు. యేసుప్రభు వారు చస్తేనే మనుషులు బతుకుతారు. కాబట్టి వారి మీద మనమందరి మీద ప్రేమ బట్టి ఆయన చనిపోవడానికైనా ఇష్టం. ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఇది శాశ్వతమైన ప్రేమ. చచ్చిపోయేటప్పుడు కూడా మనం ఏం చెప్పాలి చెప్పండి? చెప్పాలా? ప్రేమ కలిగి ఉండాలి. చచ్చేటప్పుడు కూడా ప్రేమ లేకుండా కొన్ని సందర్భాలు ఉన్నాయి దైవ గ్రంథంలో. దావీదు మహారాజుని చూస్తాం. యోవాబు 2 సార్లు తప్పు చేశాడు. అన్యాయంగా అమాసాన్ని చంపాడు. ఏం చెప్పాడండి? ఇంకా బెనాయాన్ని చంపేశాడు. అమాసాన్ని చంపాడు, బెనాయాన్ని చంపేశాడు అన్యాయంగా. తర్వాత దావీదు మహారాజు బయటకు పోతాడంటే షిమ్మి ఏం చేశాడు చెప్పండి? తిట్టాడు. ఈ 2 మనసులో 3 మనసులో ఉన్నాయి. అర్థమైంది మీకు? 3 మనసులో ఉన్నాయి. చచ్చిపోయేటప్పుడు ఎవరు పిలిపించాడు? సొలొమోను పిలిచాడు. అయ్యా రా, నేను చెప్తాను బాగా జాగ్రత్త విను. యోవాబు ఏం చేశాడు చెప్పండి? అన్యాయంగా చంపాడు. అదంటే ఓకే, అన్యాయంగా చంపాడు కాబట్టి నువ్వు వాడు నెలసరి వెంట్రుకలు అంటే ముసలివాడు కాకుండా ఉన్న చంపాలి నువ్వు. అది తాత్పర్యం. ఇంకోటి ఏమన్నాడు? సిమ్మి నేను బయటకు పోతే నన్ను చేశాడు. చూడ మనసులో లేకపోతే అక్కడ చెప్తాడా చెప్పండి? ఆయన ఇక్కడ ఏం చెప్పాడు? నేను నిన్ను సంపనని చెప్పాడు. ఇక్కడ కొడుకు ఏం చెప్పాడు? జాగ్రత్త, వాడు నన్ను తిట్టినాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఎంత మన మనసులు కూడా అట్టే ఉంటాయి. అర్థమైంది మీకు? మనసులు కూడా అలాగే ఉంటాయి. పైకేం బాగానే ఉంటాం, వాడు సావాలి, ఇప్పుడు సావాలని ఆయన, వాడు ఎప్పుడు నాశనం కావాలా. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? వాడు ఎందుకు దుర్మార్గుడైనా వాడు రక్షింపబడాలి, వాడు మారుమూసి పొందాలి, జీవితం మార్చబడాలి అనేటువంటి తాత్పర్యం కలిగి ఉంటాం. ఈ ప్రేమ లేదు మన జీవితాల్లో కదండి. లోక ప్రేమ కలిగి మనము జీవిస్తున్నాం కాబట్టే దేవుడి ప్రేమకు మనలో చోటు లేదు. ఇదైనా చూసినాము చెప్పండి. 3వదిగా అంటే ఆత్మఫలాల్లో ఇది ఒకటి. చివరికి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఒక్క మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. ప్రసంగి గ్రంథం
చాలు. 22వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచ్చిన 22వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచ్చిన చాలు. ఇక 2 విషయాలు చూశాను. ఏం కావాలి మనకు? మనం చచ్చిపోయే సమయానికి ఏమి ఉండాలా? మంచి పేరు. మంచి పేరు ఎట్లా వస్తుంది? మంచి క్రియలు మంచి ప్రవర్తన చేస్తే వస్తుంది. మంచిగా జీవిస్తే ఎట్లా? మంచిగా లోకంలో మంచిగా జీవించడం వేరు, దేవుని ఎదుట మంచిగా జీవించడం వేరు. లోకపు క్రియలు మంచి క్రియలని ఎలాంటివి? దేవుని ఎదుట మురికి పేరుకి ఎలాంటివి. మరి దేవుని ఎదుట మంచి క్రియలు చేయాలంటే ప్రభు అన్నాడు, మీరు శాస్త్రుల పరీక్షల వలె నీతి క్రియలు చేయకపోతే, నీతి క్రియలాగా ప్రవర్తిస్తే మీరు పరలోక రాజ్యానికి కోరు. శాస్త్రుల క్రియలు వాళ్ళలాగా ప్రవర్తిస్తే మనము వాళ్ళలాగా మంచిగా కాదు. మంచితనము, మంచిగా జీవించడం. చూడండి, మన జీవితంలో ఒకరికి కీడు చేయాల్సినంత అవసరం లేదు. ఒక్కోసారి మనం తెలియకోకుండా కీడు చేస్తాము, ఉద్దేశపూర్వకంగా కూడా కీడు చేస్తాం. కానీ మనం చనిపోయే సమయానికి మన జీవితంలో మంచివాడు అనేటువంటి పేరు పొందాలి. ఈ దినాల్లో ఎట్టున్నారంటే దుర్మార్గుడుగా సచ్చిన తర్వాత వీడంత మంచివాడు లేడని మెచ్చుకునే రకాలే కానీ, అర్థమైందా? కానీ బ్రతికున్నప్పుడు మన గురించి పక్కవారు మంచివాడు అనే తాత్పర్యం. నువ్వు ఎంతోమందికి ఏమేమో సేవలు చేసావు, ఏమో చేసింటావు, అది ప్రాముఖ్యం కాదు. ప్రజల హృదయాలలో ఈ వ్యక్తి మంచివాడు. ఎలాంటి వాడు? ఏ మంచితనం కనబడి, మంచితనంగా కనబడి లోపల ద్వేషం పెట్టుకుని లేకపోతే ఆ యొక్క బాధన కలగజేసేది కాదు. ప్రియమైన వాళ్ళరా, దైవిక సన్నిధిలో లోకం ఎలాగున్నా సరే మనము నీతిగా, సత్యముగా, మంచితనముగా జీవించాలి. లోకం అంతా కూడా పాడైపోయింటాం. ఈ దినాల్లో సంఘాల్లో కూడా సగానికి సంఘం 90% కూడా పాడైపోయింది. కానీ అందులో మనమున్నాం. మనం ఈ లోకం విడిచేటప్పటికీ మంచితనం ఎలాగ సంపాదించుకుంటాం? ప్రియమైన వాళ్ళ, మనం ఒకరికి చేసే మేలు మనకు మంచితనాన్ని తీసుకొస్తాం. మనం ఒకరికి చేసే సహాయము మనకు మంచితనాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో మనం సహాయం చేస్తున్నాం, ఏ పరిస్థితుల్లో మేలు చేస్తాం, ఏ పరిస్థితుల్లో అవసరాలు తీర్చడానికి కొరకే వారికి మనము ముందుకు వస్తాం. అన్నీ ఉన్నప్పుడు కాదు. ఏది లేకపోతే దుర్మార్గుడికి మేలు చేయాలి అనుకోవడం కాదు. సమయం వచ్చినప్పుడు దుర్మార్గు కూడా మేలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మనము మేలు చేయాలా? ప్రియమైన వాళ్ళరా, అలాంటప్పుడే మనము చచ్చిపోయినా సరే మన దగ్గరకు వచ్చి ఏడ్చే వాళ్ళు ఉంటారు. లోకమునకు మనము ఎంత మేలు, దైవికంగా ఎంత మేలు చేస్తామో లోకంలో ఉన్నవారు గుర్తిస్తారు. ఈ దేవుడు మంచివాడు. అర్థమైందండి? ఈ దేవుడు మంచివాడు. ఎందుకంటే వీరి యొక్క స్వభావం మంచి లక్షణం. నేను సూరారంలో ఒకసారి ఒక ఆమె చనిపోయింది, విశ్వాసాలు చనిపోతే 1 సంవత్సరం కిందట వచ్చాను. అందరూ ఆమె గురించి మంచితనం చెప్తున్నారు. సంఘంలో కూడా మంచి పేరే ఉంది చెప్తున్నారు. ఆమె పుట్టి మిషన్ ఆ యొక్క పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తారు. మరి అన్యులైన వారు వచ్చారండి, ఆడవాళ్ళు వచ్చి ఆమె గురించి ఏడుస్తా చెప్తున్నారు. ఈమె ఇప్పుడు మాకు లేదు, మాకు మంచి మాటలు చెప్పి మాకెంతో సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు లేదు అని వారు ఏడుస్తూ ఉన్నారు. అంటే వారికి చేసినటువంటి దైవికంగా చేసిన సహాయము, మంచితనము దేవుని ఘనపరిచింది. మనకు తెలుసు తబిత కదండి, దొరకనా? చూడండి దీని బైబిల్ దీని అపోస్తుల కార్యం మాట చూసుకుని ముగించుకుందా. అపోస్తుల కార్యాలు తబిత అనేటువంటి ద్వారకా ఆమె పేరు కదండి. 9వ అధ్యాయం 36వ చదవండి. మరియు ఎప్పుడో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు ఒక ఎవరంటే ఆమె శిష్యురాలు కదా, సత్క్రియలను బహుగా చేసి ఉండాలి. అలాంటి ఆమె ఏమైపోయిందంటే చచ్చిపోయి, చనిపోగానే ఆమె దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. వెంటనే పేదరు పంపించారు, రాయా నేను చచ్చిపోయిందంటే ఆయన వచ్చి బతికించినాడు. ఆ సందర్భంలో వారు చెప్పిన మాటలు మనకు గుర్తుకుంటారు. 39వ వచనం చూడండి. 39వ వచనం. యేసు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి.
విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూడండి, అతని ఎదుట నిలిచారు. ఏంటి, విధవరాళ్ళకి అందరికి ఏం చేసిందామే? మంచి మేలు చేసిన వ్యక్తిగా చూసుకుంటున్నాం. చూడండి, మన దగ్గర ఉన్న డబ్బు కానీ మన వస్తువులు కానీ మనకి వారికి అవసరమైనప్పుడు మనకు వాటి ఇచ్చే వారంగా ఉండాలి. నేను క్రీడకులు మన గుర్తు ఒక నెల తర్వాతనే ఆయన ఆదివారం నేను ఒకసారి పరిచయం వచ్చాను. సాయంత్రం పోతా ఉంటే ఒక విధరాలు వచ్చింది. ఆయన ఎప్పుడు అడుగుతున్నా మనకు తెలియదు. అయ్యా ట్యాబ్లెట్లో డబ్బు లేదా, నా కళ్ళ ముందు అడుగుతాను. ఆయన చేయిబెట్టి తీసి ఆమెకి ఇచ్చేసాడు. చేయిబెట్టాడు. మరి ఆమెకి ఇచ్చిందంతా అంటే 1000 రూపాయలు ఇచ్చాడో 500 ఇచ్చాడో తెలియదు. మొత్తాన్ని మాత్రం చేయిబెట్టినాడు, తీశాడు, ఆమెకి ఇచ్చాడు. ఒక ఆమె అడిగింది. ఆమె విధరాలు, వృద్ధాప్యంలో ఉంది, అవస్థల కొరకు. మరి అడగచ్చు. మనము మంచిగా మనము చేసే మేలులు చివరి దినాన మనకేం చేస్తాయి? నిలిచి ఉంటాయి, మంచి పేరు చేస్తాయి. కాబట్టి ఈ మంచి పేరు ఎప్పటి వరకు ఉండాలా? అందుకే మరణం వరకు మనం ఏం కావాలా? నమ్మకంగా కాదు. ఇప్పుడు దీని మాట చెప్పండి. మరణం వరకు మంచి పేరు కలిగి జీవించాలి. మధ్యలో మంచి పేరు, మధ్యలో దుర్మార్గం. ఒకడు ఉన్నాడు దైవ గ్రంథంలో, ఆసా అని అంటే రాజు ఉన్నాడు. ముందేమో బాగానే ఉన్నాడు. తర్వాత అయ్యా నువ్వు ఈ పని చేయలేదు, మంచి పద్ధతి కాదనేకలా అందరినీ చంపడం మొదలుపెట్టాడు. దైవ గ్రంథంలో మాట ఉంది. ముందేమో బాగా యథార్థంగా సత్యంగా ఉన్నాడు. తర్వాత తన మనసు మారిపోయి, నువ్వు బాగా చేయడం లేదు, ఏదో ఆ ప్రవక్త హెచ్చరించాడు, అంతే. ఇంకా అందరూ కూడా చంపడం మొదలుపెట్టాడు. ఎంతోమంది బాధించాడు. ముందుగా మంచిగా ఉన్నాడు, తర్వాత చెడ్డ అయిపోయినాడు. చూడండి, కాబట్టి మనం గుర్తించుకుందాం. చివరి వరకు ఉండాల్సింది ఏంటి? మొట్టమొదటి చూస్తున్నా చెప్పండి. మొట్టమొదటి నుంచి మరణం వరకు మనం ఏం కలిగి ఉండాలా? విశ్వాసము కలిగి ఉండాలి. రెండోదిగా మరణం వరకు చెప్పాలి ఏముండాలా? వాక్యం మనం చెప్పుకున్నాం కదండి, 4 మరణం వరకు ఏముండాలి? మొదటిది విశ్వాసము, ప్రేమనా అంటే మైండ్, శరీరం ప్రజెంటా, మైండ్ ఆబ్సెంట్? ఇప్పుడు దాకా చెప్తే కదా. చెప్పండి, వాక్యం ఉండడానికి ఆసక్తి ఉండాలి. శరీరంలో మనకు వస్తా, నేను అన్నాను నిల్లా, నాకు కూడా ఉంది, కానీ చెప్పాలి యథార్థంగా ఉండాలి. రెండోది ఏంది? యథార్థం. మూడోదిగా మరణం వరకు దైవికమైన ప్రేమ కలిగి జీవించాలి. 4వదిగా మరణం వరకు ఏముండాలి? మంచి పేరు. ఇవి మనలో లేవు, లోపం. కాబట్టి వీటిని మనం సంపాదించుకు లేవు. కాబట్టి ఒకవేళ ఉన్న వాటిని అత్యధికంగా దేవుడు అభివృద్ధి పొందించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. లేకపోతే మనం క్షమాపణ కోరుకొని ప్రభువుట యోగ్యంగా బలలు చేయగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం.